నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానం చెప్పింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. డబుల్ ఇంజన్ సర్కార్లో శరవేగంగా అభివృద్ధి. 9-10 డివిజన్లలో ఆదిరెడ్డి సోము పర్యటన. కళలు సాకారం కావాలంటే కష్టపడాలి. విద్యార్థులకు కలెక్టర్ ప్రశాంతి దిశానిర్దేశం. భారత్ సైన్యం చర్యలకు హ్యాట్స్ ఆఫ్. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. మాజీ ఎంపీ భరత్ జైలుకెళ్లడం ఖాయం. ఆయన అవినీతిని తేల్చుతామంటున్న టీడీపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్పై హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పహల్గామ్ దుర్ఘటనలో ఏపీకి చెందిన 2 చనిపోవటం దురదృష్టకరమని అన్నారు. ఆయన మాట్లాడుతూ, నువ్వు హిందువా అని అడిగి మరీ చంపారు. దశాబ్దాలుగా హిందువులపై ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. 90ల్లో కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోశారు. అలాంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలపై ప్రధాని మోడీ నేతృత్వంలో మన సైన్యం దాడి చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అంతా మద్దతుగా నిలవాలి అని అన్నారు. చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్ళిన 2 చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది, మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు. తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే, అలాగే స్థానిక 9వ డివిజన్ ఐఎంఏ హాల్ వీధిలో, 10వ డివిజన్ గాదాలమ్మ నగర్ సాయి ధనుష్ అపార్ట్మెంట్ వీధి, లోలుగు నగర్ పార్కు వీధిలో 1,32 లక్షల విలువ చేసే సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జేఎన్ రోడ్ లేకపోవడం, ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు, ఫుట్పాత్లు నిర్మించారని, బీసీలు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో తాము మార్పు చేసి చూపించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తారకరామ నగర్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యవేక్షించారని అన్నారు. అరే, ప్రజలు మనకి ఓటేస్తున్నారే, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ప్రాంతాలు నివసిస్తున్న ప్రాంతం ఎలా ఉంది, మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా లేదా అని ఆలోచించే పరిస్థితులు లేవు.
ఈ రోజున కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఇంకా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. శాఖల మధ్యన సమన్వయ లోపం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చెప్తా ఉన్నాం 10 నెలలు అయ్యింది. మీరు కాస్త ఆ పాత వాసనలు వదులుకొని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 10 నెలల కింద మేము వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ని సమన్వయం చేసుకొని సమస్యను తీర్చమని తారక రామానగర్లో చెప్తే ఈరోజు పెద్దలు ఎమ్మెల్సీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్య అక్కడికక్కడే ఉంది, అలాగే ఉంది. లేదు, చేయాల్సిన అవసరం ఉంది. మారుతారు, మారుస్తాం. కూటమి మీద విశ్వాసంతో ప్రజలు ఏదైతే ఓటేస్తున్నారో దానికి తగ్గట్లుగా అన్ని పనులు కూడా చేస్తామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి వాటిని ఒక ఆర్గనైజ్డ్గా ఫేజ్ వైజ్లో మరలా ఒక సమస్య రాకుండా ఉండే విధంగా డ్రైనేజీ దగ్గర నుంచి రోడ్స్ దగ్గర నుంచి ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ గాదాలమ్మ కొంతలో, అంటే ఇది కొంత కాదు, ఇది చాలా మంచి ఏరియా అయింది. మంచి కళ్యాణ మండపమే కాదు, అనేక సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి చెందిన అటువంటి అపార్ట్మెంట్స్. ఇది మిడిల్ క్లాస్ ఏరియా కాదు, మంచి ఏరియా. పక్కన ఉన్నటువంటి బ్లాక్తో పాటు దీన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపట్టడం వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 22 మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గే సత్కరించి అభినందించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి అధికారుల విందులో పాల్గొన్నారు. స్వతంత్రంగా ఉండాలి, మన ఆశయాలను సాకారం కావడం కోసం కష్టపడి ఇష్టంగా మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించే పట్టుదల కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నా జీవితంలో ఎందరినో రోల్ మోడల్గా చేసుకొని నేను చివరిగా అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. అయితే తనకు వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న ఎందరో వ్యక్తుల ప్రభావం తనపై ప్రభావం చూపిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రేరణ పొంది వాటి నుంచి విజయం సాధించడం ద్వారా మాత్రమే కలలు సాకారమవుతాయని తెలిపారు. ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పలేదు, ఒక సింగర్ అవ్వలేదని చెప్పలేదు, ఒక చెఫ్ అవ్వాలని చెప్పలేదు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. పైలట్ అవ్వలేదు, షిప్ ఇంజనీర్ అవ్వలేదు, ఒక పొలిటీషియన్ అవ్వలేదు. అంటే అవన్నీ మనం ఎందుకు చెప్పలేకపోయాం? మనకి నచ్చవాలి, అది నచ్చుతాయో లేదో తెలుసుకునే క్లారిటీ ఇంకా మనకి రాదు. ఇప్పుడు అందరి గురించి చెప్పారు, నా గురించి కూడా చెప్పాలి అంటే ఫస్ట్ ద ఏజ్ ఆఫ్ 5 years అనుకుంటా సాగర్ సంగమం మూవీ చూసాను. మీరు చూసారా? అందులో హీరో ఈజ్ ఎ డాన్సర్. నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఎక్కడ ఎవరు లేని ప్లేస్ లో డాన్స్ చేసేస్తుంటా. నేను మా ఫాదర్ కదా ఎక్స్ప్రెస్ చేస్తే ఆయనకి అసలు నచ్చలేదు. బట్ ఆ ఇంట్రెస్ట్ అదంతా ఉండిపోయి మా బాబుకి మీరు అనుకున్న కళల కంటే ఇంకా పెద్ద స్థాయిలో పరిపూర్ణత సాధించాలని కోరుకుంటూ ఇక్కడ మన కమిషనర్ గారు లేదంటే కలెక్టర్ గారు మేము చిన్నప్పటి నుంచి మీలాగా అనుకోలేదు. మేడం ఏమో తెలియదు, ఇక్కడ మాట్లాడతారేమో. 10th I got 505 marks, 505 మార్కులు. ఆయన రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్. సో 505 మార్కులు అంటే మా ఇంటికి నన్ను చూడడానికి వచ్చేవాడు. ఆ రోజుల్లో దే యూస్ టు కమ్ టు మై హౌస్. ఎవడే 505 అని ఏదో ఆడుతూ పాడుతూ 505 వచ్చేసేది. ఇట్ ఈస్ నాట్ లైక్ ద టీచర్సే. సో తర్వాత నేను టీచర్ అయ్యాను. టీచర్ అయిన తర్వాత ఏంటి అన్రెస్ట్, అందులో ఎప్పుడు పైకి ఎదగాలని అన్రెస్ట్ ఉండాలి. పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి 26 మందిని చంపిన ఉగ్రముఖులకు చెందిన స్థావరాలపై భారత సైన్యం ఒకేసారి దాడులు నిర్వహించి నాశనం చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహిళా కమాండర్ ఖురేషీని అభినందించారు.
కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా నిలబడుతుందని ఇప్పటికే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పడం జరిగిందన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఈ దాడుల్లో ఒక ముస్లిం మహిళ స్వయంగా పాల్గొనడం శుభపరిణామని అన్నారు. సైనిక చర్యకు మద్దతుగా జిల్లాలో ఒక భారీ ర్యాలీని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తే దానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. సామాన్యమైన విషయం కాదు. అందులో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ యొక్క ఈ శిబిరాల మీద ఏదైతే ఈ స్థావరాల మీద రైడ్ చేయడానికి లీడ్ తీసుకున్నది ఎవరంటే ముస్లిం అమ్మాయి పేరు కురేషి. ఇది చాలా గ్రేట్. చాలామంది అంటారు ముస్లిమ్స్ పాకిస్తానీ సపోర్ట్ అని, కానీ ఈ స్థావరాల మీద ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేయడానికి సక్సెస్ఫుల్గా దాడి చేసిన మరి కురేషి అమ్మాయిని మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఆవిడ ముస్లిం అయినప్పటికీ కూడా అవతల తీవ్రవాదులు తీవ్రవాదులు కాబట్టి ఆ తీవ్రవాదుల స్థావరాలని చేయాలని చెప్పి అమ్మాయి చాలా డేరింగ్గా మరి సక్సెస్ఫుల్గా, అంటే ఎక్కడ కూడా తీవ్రవాదుల యొక్క స్థావరాలు తప్ప బయట పబ్లిక్ ఎవరికి హాని జరగకుండా, ఎక్కడికి కూడా బయట బాంబింగ్ జరగకుండా కేవలం తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద దాడి చేసి ప్లాన్ చేసి దాడి చేయడం అనేది చాలా గ్రేట్. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ అని చెప్పేసి నినాదంతో ఏఐసిసి పిలుపుని గ్రామాల్లో ఏ రకంగా తీసుకెళ్ళాలి, మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా కార్యవర్గ సమావేశం, అది మీకు ఈరోజు ఈ యొక్క ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ద్వారా గ్రామాల్లో మీ ఐడెంటిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఒక గుర్తింపు రావాలి. ఆ మండల స్థాయిలో మీరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా మీ అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్పాం కాబట్టి మీరు ఒక ఎమ్మెల్యే కోఆర్డినేటర్ అనే కాకుండా ఎమ్మెల్యే కోఆర్డినేటర్తో పాటు మరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు, వారి టీములు ఉన్నాయి. అందరూ కలిపి సంఘటితంగా మరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ప్రజల్లో ఈ భారతదేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో ప్రజాస్వామ్యంపై దాడి, అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చడం, రకరకాలుగా హింసించడం, ఈ అన్నిటి మీద కూడా మన ప్రజలు తీసుకెళ్ళిన అవసరం ముఖ్యంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా సందర్భం మనం చేసుకుంటున్నాం. పాకిస్తాను రక్షణ మంత్రి అణుబాంబుతో యావత్ ప్రపంచాన్నే టప్టప్లాడించేస్తామన్నాడు. అంత సామాన్యంగా టప్టప్లాడించి నీ దగ్గర ఏముందరా అని నిన్న చూపించినటువంటి దానికి మనం చాలా గర్వపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆవిడకి సన్మానం చేయడమే కాదు, భారతదేశంలో నెంబర్ 1 ఆవిడ సైనికురాలుగా ఆవిడకి ఎన్నో చేయడానికి మా భారతీయ కాంగ్రెస్ పార్టీ అంటే మరి నేను రాహుల్ గాంధీ గారికే వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటిది, ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేశారు. ఏంటి మన యొక్క సైన్యాన్ని సపోర్ట్ చేస్తూ దేశాన్ని కాపాడినందుకు మీ అందరికి కూడా మా యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేసి అందరినీ కూడా ఎంతో ఆనందం, మరి నిన్నటి వరకు కూడా ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. ప్రజలు చెప్పుకోవడం లేదు, కానీ స్కైలాప్ పడద్దంటే ఎలాగ అల్లిపోయారో అలాగా నిన్న మొన్నటి వరకు కూడా అల్లిపోవడం జరిగింది. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ మాకు ఈ యొక్క ప్రసార కమిటీని ఎదురు తీసుకెళ్లాలి. పారాచ్యూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ జైలుకు వెళ్లడానికి తొందరపడుతున్నాడని, ఆవభూమి, దేవి చౌక్, పుష్కర ఘాట్లలో వేసే టైల్స్ వ్యవహారంలో అతడి అవినీతి రుజువై జైలుకు వెళ్లటం ఖాయమని టీడీపీ నాయకులు జోస్యం చెప్పారు. ఆయన విమర్శలకు వారు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ చైర్మన్ కమిటీ చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎంపీగా భరత్ చేసిన ఆవభూమి అవినీతిపై సిఐడి విచారణ జరుగుతుందని, దేవీ చౌక్, పుష్కర ఘాట్ వద్ద రాళ్లు వేయడంపై విజిలెన్స్ విచారణ చేపట్టారన్నారు. వాటి విషయంలో అతని అవినీతి రుజువై ఎలాగూ జైలుకు పోతాడని అన్నారు. దేంట్లో కూడా నిరూపణ అన్న చేయలేకపోయి ఇక్కడికి వస్తే మీరేదో హౌస్ అరెస్ట్ చేయించుకొని, లేకపోతే ఈ అవినీతులన్నీ బయటపడిన తర్వాత ఆవభూముల్లో లక్షల కోట్లు కనుక మీరు చేయవలసింది ఏంటంటే, కాబట్టి మీరు నిన్న వర్షం వచ్చింది అంటే మా
మేము చేసిన అభివృద్ధి. మార్గాని భరతరామ్ గారు నేనేమి అవినీతి చేశానో నిరూపించాలి అని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. అవినీతి అంటేనే జగన్ పార్టీ అంటేనే అవినీతి. నాన్న భరతరామ్ గారు గత ప్రభుత్వం మీ 5 సంవత్సరాలు కూడా చాలా అతి దారుణంగా అంత దారుణాలు కాదు, అంత అవినీతి కాదు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా అన్నీ మీరే నడిపారు. రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ కూడా ప్రోత్సహిస్తే రాజమండ్రి వరకు భరతరామ్ మీరు ప్రోత్సహించారు. మీరు చేసిన అవినీతిని నిరూపించడానికి మళ్ళీ మేము ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టవసరం. రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ రాజమండ్రిలో ప్రజలు కదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినా త్వరలో రిటైర్డ్ అయిపోతా ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆ లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు 33 సంవత్సరాలకి. అదన్నా ఎలాగనుకుంటున్నారు? 20 సంవత్సరాలు 20% ఎన్హాన్స్మెంట్ ఉన్న దాన్ని 15% చేయించారు. అంటే ఇదేందో అవకతవకలు లేవా దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా? ముట్టుకుంటే ఎందుకు చేశారు? అదే చెప్తున్నాం మేము. మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం. అప్పుడు చెప్తా ఉన్నాం, ఇప్పుడే చెప్తా ఉన్నాం. డైరెక్ట్గా కనబడుతుంది కదండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఈ అప్పీల్కి వెళ్ళారు. కోఆపరేటివ్ సొసైటీ వారు అప్పీల్కి వెళ్ళారు. అది కూడా జరుగుతూ ఉంది. ఆ అప్పీల్ నుంచి వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో అంతవరకు ఆపిస్తాం, దాన్ని జప్తు చేస్తారు. అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు ఏం జరిగిందో ఏంటన్నది కూడా మీరందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. చెక్కులు తీసుకుని 30 లక్షల బ్యాగ్ మీద వేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర డ్రా చేసేసుకున్నారు. వాళ్ళు రైతులకు వెళ్ళింది ఎంత అందులో ఎకరానికి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ లోకల్గా ఎంత ఉంటే అంత ఇచ్చారు. ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని, నేను ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ నేను లంచం తీసుకోలేదు, నేను చాలా నిజాయితీపడిని నిన్న సిగ్గు లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ. అది తప్పు కదా, ఎంత తప్పు. ఇంకా దాని గురించి ఏం తెలియలేదు. ఇంకా అదంతా కోర్టులో ఉన్నది చేస్తున్నారు. ఆయన ఈజీ తీసుకున్నారు. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి త్రయాహ్నిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, 108 కలశాలతో జలాభిషేకం, రక్షాబంధనం, శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠ, గరుడాంగ హోమం, ఆలయ బలిహరణ, ధ్వజారోహణ, లక్ష తులసి పూజ, అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన, బాలభోగం, నివేదన, మహామంగళహారతి, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ అనంతరం విశేష దర్శనం జరిగింది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మన రాజమహేంద్ర పట్టణంలో ఆర్యాపురంలో వేయించేసినటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవములు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే స్వామివారి యొక్క వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదినమున ప్రాతకాలమే స్వామివారి యొక్క సుప్రభాత సేవ, స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, స్వామివారికి విశేష తులసి అర్చన జరుగుతుంది. ఆ తర్వాతగా భక్తుల యొక్క స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందుటకు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాతగా స్వామివారికి లక్ష తులసి పూజ, స్వామివారి యొక్క విశేష మహా హోమము జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము సాయంకాలము ప్రదోషటువంటి కాలంలో 6:30 సమయమున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ స్వామివారి యొక్క శుభాశీస్సులు కలగాలని ఓం శ్రీ సత్యదేవాయ నమః. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై ఫోరెన్సిక్ శాస్త్ర నిపుణుల చేత అవగాహన కార్యక్రమం జరిగింది. మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్తో జిల్లా పోలీస్ అధికారులకు ఒక్కరోజు వర్క్షాప్ను జిల్లా అడిషనల్ ఎస్పీల అధ్యక్షతన నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నేరస్తుల దర్యాప్తుకు తప్పుదోవ పట్టించడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారని అన్నారు. బీసీలకు లబ్ధి చేకూరుస్తామన్న సాకుతో దారుణంగా కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు ఆరోపించారు. కుట్టు శిక్షణ పేరుతో దారుణంగా దోపిడీకి తెరతీశారంటూ ఆయన విమర్శించారు. కోరుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో కాంట్రాక్టర్కి 257 కోట్లు ఇచ్చారని, ఇది సంక్షేమ స్కీమ్ కాదని స్కామ్ అంటూ విమర్శించారు. మొదట యూనిట్కి 25,000 చొప్పున మొత్తం 257 కోట్లు ప్రతిపాదించారని, అయితే టెండర్ యూనిట్కి 21,500 వంతున 1,02,832 మంది మహిళలకు మొత్తం 221,888,000 వేశారని చెప్పారు. బీసీలు మహిళల పేరిట ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఎంత దారుణంగా ఉందంటే, నిజంగా బీసీల పేరుతో 245 కోట్ల రూపాయలతో టెండర్ వేయడం జరిగింది. నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే 1,00,000 మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీముకు సంబంధించి ఉన్నారు. వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి వచ్చి 3,000 రూపాయలు, ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు ఒక్క మనిషికి 50 రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్ట చెప్పే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే 4,300 రూపాయలు, టోటల్ చూస్తే 7,300 రూపాయలు ఇంటూ 1,00,000 మంది చూస్తే ఇంచుమించు 73 కోట్లు, అంటే 245 కోట్ల నుంచి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకి అందేది ఎంత అంటే 73 కోట్ల రూపాయలు. భాస్కర్ నగర్ సొసైటీ స్థలాల వివాదం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ కేతన్ గార్గే ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రిజిస్టర్, ఆర్డీఓ, రెవెన్యూ, పోలీస్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడిన ఎంక్వైరీ కమిటీ ఆ ప్రాంతాలలో పర్యటించి రికార్డులను తనిఖీ చేశారు. చిరకాలంగా వివాదాస్పదమై ఉన్న భాస్కర్ నగర్ సొసైటీ స్థలాల వివాదంపై సమగ్ర నివేదిక త్వరలో జిల్లా కలెక్టర్కు అందజేస్తామని నగర కమిషనర్ కేతన్ గార్గే తెలియజేశారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఓ బృందంగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మిగిలిపోయిన 24 భవంతులు, 26 స్థలాలకు సంబంధించి డాక్యుమెంట్లు కలెక్ట్ చేస్తున్నారని కమిషనర్ వెల్లడించారు. తలసేమియా చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం వస్తుందంటూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు విక్రమ్ జైన్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్లస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైన్ సేవా సమితి, జాగృతి బ్లడ్ బ్యాంక్, మ్యాగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలో ఉన్న రౌతు తాతాలు కళ్యాణ మండపంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ రక్తదాన శిబిరం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు తలసేమియా చిన్నారులకు కాపాడేందుకు జైన్ సేవా సమితి, సంకల్ప ఫౌండేషన్ ప్రభుత్వ సహకారంతో 25 లక్షలు ఖర్చయ్యే బోన్ మారో ఆపరేషన్ను 17 మందికి చేయించగా వారిలో 14 మందిని మాత్రమే కాపాడగలిగామని అన్నారు. ఒక బిడ్డ తన తల్లిని ఏం కోరుకుంటాడు?
అమ్మ ఆకలేసింది అన్నం పెట్టు, అమ్మ దాహం వేసింది మంచినీళ్ళు కావాలి. కానీ ఈ వ్యాధి గల పిల్లలు ప్రతి 15-20 రోజులకి అమ్మ మాట్లాడలేకపోతున్నాను, అమ్మ నిలబడలేకపోతున్నాను, అమ్మ నీరసంగా ఉంది, అమ్మ ప్లీజ్ రక్తం ఎక్కించు. దీన్నే అంటారు థాలసీమియా వ్యాధి. థాలసీమియా అనేది ఒక భయంకర రక్త వ్యాధి. ఈ వ్యాధి జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే వ్యాధి మాట. ఈ వ్యాధి గల పిల్లలకి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవ్వవు. సో అందుకు వీరి పిల్లలకి రక్తదాతలు అవసరం. ఒక రక్తదాత వల్ల ఈ పిల్లలకి 20 నుంచి 25 రోజులు జీవిత దానం అనేది జరుగుతుంది. సో ఈ రక్త కొరత వల్ల మనం వచ్చే 11వ తారీఖు అంటే ఆదివారం మన అప్సరా రాకేష్ దగ్గర రౌద్రదాతల కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి, అలాగే మెగనా హాస్పిటల్, అలాగే జగృతి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు రక్తదాతలు కోరేది ఏంటంటే ప్లీజ్ మీరు వచ్చి రక్తదానం చేయండి. ఈ థాలసీమియా క్యారియర్స్ ఉన్నారు, అదే థాలసీమియా మైనర్. ఆ థాలసీమియా మైనర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అదే థాలసీమియా మైనర్ ఇద్దరు కానీ పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి పుట్టే బిడ్డల్లో ఒక 25% థాలసీమియా మేజర్ అవ్వచ్చు. ఆ థాలసీమియా మేజర్ కానీ పుట్టినట్టయితే వాళ్ళ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. సో అది మనం ప్రివెంట్ చేయడానికి ఈ థాలసీమియా మైనర్ ఉన్నవాళ్ళు వివాహాలు ఆపించుకోవడం అదొకటి అవసరం. అలాగే కాకుండా యాంటీనేటల్ స్క్రీనింగ్ అన్నది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఈ థాలసీమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు కానీ మైనర్ కానీ అయితే పుట్టబోయే బిడ్డలకి యామ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా టెస్ట్ చేసి ఆ గర్భస్థ శిశువుకే థాలసీమియా మేజర్ కానీ ఉన్నట్టయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీని ఆపగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ థాలసీమియా స్క్రీనింగ్ అన్నది మనకి ఇప్పుడు చాలా కంపల్సరీ. నిర్ధారణకి డెఫినెటివ్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేది జాగృతి వాళ్ళ ద్వారా మేము నిర్వహించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, అలాగే రక్తం కావాలా లేదా ఎప్పుడు రావాలి ఏంటనేది వాళ్ళకి అవగాహన కల్పించి, రక్తం ఏమైనా ఎక్కువ ఉందా లేదా సెరం ఫెరెటిన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, హార్మోనల్ టెస్టు నిర్వహించి దాని యొక్క మందులు ఐరన్ చెరేషన్ కావచ్చు, థైరాయిడ్ మందులు కావచ్చు ఏదన్నా ఇస్తూ, దాని తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే రేపొద్దున మీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానం చెప్పింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. డబుల్ ఇంజన్ సర్కార్లో శరవేగంగా అభివృద్ధి, 9-10 డివిజన్లలో ఆదిరెడ్డి సోము పర్యటన. కలలు సాకారం కావాలంటే కష్టపడాలి, విద్యార్థులకు కలెక్టర్ ప్రశాంతి దిశానిర్దేశం. భారత్ సైన్యం చర్యలకు హ్యాట్స్ ఆఫ్, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. మాజీ ఎంపీ భరత్ జైలుకెళ్లడం ఖాయం, ఆయన అవినీతిని తేల్చుతామంటున్న టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.